శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరచేవనరోత్తం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయే తపార కరుణా సింధు జ్ఞానదోషాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమః. సారస్వతికి మంజూష 6వ భాగంలో ఇవాళ ఎపిసోడ్ 4 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 3లో దేని గురించి చెప్పుకున్నట్టే సంకల్పశక్తి, ఆనందం, ఏది ఆలోచన, ఏది సంకల్పం, ఇవన్నీ కూడా సంకల్పం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 4లో అన్నదాన ఫలం ఏమిటో గురించి చూద్దాం. రచయిత తిమ్మరాజు సుందర శ్రీశ్వరరావు గారు. అన్నదాన ఫలం ఏమిటి చెప్పిన. ఒక ఊరిలో రామయ్య అనే విప్రుడు ఉండేవాడు. నిత్యం అన్నదానం చేసేవాడు. ఎందుకు అన్నదానాలు, ఒళ్ళు గొల్లవడం తప్ప దీనివల్ల ఏం లాభం అని తరచూ అతని భార్య విసుక్కునేది. కొంతకాలానికి అతనికి కూడా సందేహం కలిగింది. అందుచేత అందరికీ అన్నదానం చేస్తే ఏం ఫలం లభిస్తుంది అనే ఆలోచనతో అందరినీ అడగడం మొదలుపెట్టాడు అన్నదాన ఫలం గురించి. ఒకసారి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువుని రామయ్య అన్నదాన ఫలం గురించి అడిగాడు. అందుకుని అతడు, నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను, నీవు కాశీ వెళ్ళి గంగా తీరంలో ఆ మంత్రం జపించు. అప్పుడు కాశీ అన్నపూర్ణ ప్రత్యక్షమై నీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది అన్నాడు. ఆ రోజుల్లో వాహన సౌకర్యాలు లేవు. కలవారు ఎద్దుబళ్ళల్లో వెళితే పేదవారు కాలినడకన వెళ్ళేవాళ్ళు. ఆ పరిస్థితిలో రామయ్య కాలినడకన కాశీ బయలుదేరాడు. తోవలో అతనికి చిన్న అడవి వచ్చింది. ఆ అడవిలో కొంతమంది కోయవాళ్ళు నివసిస్తున్నారు. ఆ అడవి దాటి వచ్చాడు. అక్కడ చుట్టూ పంట పొలాలు. అక్కడ ఓ పొలం మధ్యలో కోయవాడు మంచి నిర్మించుకుని మంచి మీద ఉన్నాడు. రామయ్యను చూడగానే పరుగును వచ్చి, స్వామి స్వామి, మీరు ఊళ్ళోకి వెళ్ళకండి, అక్కడ మిమ్మల్ని ఎవరూ లోనికి రానివ్వరు. ఎందుకంటే ఇక్కడ ఒక పులి తిరుగుతూ ఉంది. జనం భయపడి చీకటి పడగానే తలుపులు వేసేసుకుంటారు. పంటకు వచ్చిన చేల గురించి నేను ఇక్కడ కాపలా కాస్తున్నాను. ఎత్తులో ఉన్నాను కాబట్టి పులి నన్నేం చేయలేదు. కానీ ఈ మంచి ఒక్కరికే సరిపోతుంది. మీరు ఈ రాత్రి ఇక్కడ పడుకోండి. మీకు నేను తినడానికి తెచ్చాను. నేను కిందనే ఉంటాను. నా దగ్గర కత్తి, విల్లు, అమ్ములు ఉన్నాయి. నన్ను నేను కాపాడుకోగలను అని అన్నాడు. రామయ్య దానికి సరే అని మంచం మీద పడుకున్నాడు. ఆ రాత్రి దురదృష్టవశాత్తు కోయవాడు తనను పులి నుంచి రక్షించుకోలేక పులివాత పడ్డాడు. రామయ్య జరిగిన దానికి చాలా విచారించి ప్రయాణం సాగించాడు. కాశీ చేరుకుని తదేక దీక్షతో సాధువు చెప్పిన మంత్రం జపించాడు. ఆయన దీక్షకు అన్నపూర్ణ ప్రత్యక్షమైతే అన్నదాన ఫలం గురించి అడిగాడు. అందుకు అన్నపూర్ణాదేవి, నీవు అవంతి రాజ్యానికి వెళ్ళు. ఆ రాజుకి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ సంగతి ఆ రాజుకు చెప్పు. ఆ బిడ్డ పుట్టగానే నీవే చూడాలి అని చెప్పు. ఆ రాజు నీకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసి ఆ బిడ్డను చూపిస్తాడు. అప్పుడు ఆ బిడ్డను అడుగు, అన్నదానం వల్ల ఫలం ఏమిటి అని. అతను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాడు అని చెప్పింది. అన్నపూర్ణాదేవి చెప్పినట్లుగానే రామయ్య అవంతిపురం చేరుకుని ఆ రాజుకి పుత్రుడు కలుగుతాడని చెప్తూ ఆ పుత్రుడిని మొదట తానే చూడాలని చెప్పాడు. అందుకు మహారాజు రామయ్య చెప్పినట్లుగానే రాజకుమారుడు పుట్టగానే మొదట అతనికే చూపిస్తానని వాగ్దానం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత రాజుకి పుత్రుడు జన్మించగానే రామయ్యకు కబురు చేశాడు. మన వాళ్ళ నమ్మకం ఏమిటంటే జన్మించగానే వాళ్ళకి పూర్వజన్మ జ్ఞాపకం ఉంటుంది. ఆ తర్వాత నీళ్లు చల్లగానే మాయ కమ్మి ఆ బిడ్డని మర్చిపోతాడు. ఆ తర్వాత రామయ్య పురిటికందని అన్నదాన మహిమ గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు, స్వామి మీకు జ్ఞాపకం ఉందా, ఆ రోజు రాత్రి మీకు తినడానికి పళ్ళు, పాలు, తేనె తెచ్చి మీకు కంచి మీద చోటు కల్పించి పులిబారిన పడకుండా చేసిన కోయవాడిని నేను. ఈనాడు రాజకుమారుడిగా జన్మించాను. ఇక అన్నదానం నిరంతరంగా నిత్యం చేసే మీకు ఏ ఫలం వస్తుందో మీరే ఊహించుకోండి అని జవాబిచ్చారు. కాబట్టి మనకున్న స్తోమతను బట్టి, వీలును బట్టి అన్నదానం చేసి అన్నపూర్ణాదేవి కరుణాకటాక్షాలతో తరిద్దాం. ఇప్పుడు ఇంకో టాపిక్, బాల్యం నుంచే బుద్ధియోగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుంది అన్నాడు. దాని ద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనస్సులో నింపాలి.
వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే. పిల్లలు ఎప్పుడు తాను ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి తల్లిదండ్రుల వైపు చూస్తారు. వాళ్ళు ఒక మంచి ఉదాహరణగా నిలబడడానికన్నా పిల్లలకు తల్లిదండ్రులు చేసే గొప్ప మేలు మరొకటి ఉండదు. నేటి కాలంలో చిన్నపిల్లలు వయసుకు మించిన పెద్ద మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, చెడు స్నేహాలు, దురలవాట్లు ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చూసే నేర్చుకుంటున్నారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మవికాసాన్ని నింపేలా ప్రేమ, ఆదరణతో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు ఇంట్లో దొరికే ప్రేమ, ప్రోత్సాహం, ఆచరణను బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుదల ఉంటాయి. ఛత్రపతి శివాజీ తల్లి జియాబాయి శివాజీ బాధ్య నుంచే స్త్రీల పట్ల గౌరవాన్ని నూరిపోసింది. అనంతర కాలంలో శివాజీ అనుచరులు ఒక రాజ్యాన్ని జయించి ఒక స్త్రీని శివాజీ కనుగద్దుకొచ్చారు. భయవిహ్వలైన యువతను సమీపించి, అమ్మా, నా కన్న తల్లి నీ అంత దూరం అంత అందంగా ఉంటే నేను కూడా అందంగా జన్మించేవాడిని కదా అని ఆమెను తిరిగి సొంత రాజ్యానికి పంపించేశాడు. చిన్నపిల్లలపై మంచి మాటలు చెరగని ముద్రలు వేస్తాయని అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనసును కోరికల బారిన పడకుండా ఎలా నియంత్రించాలి, మానసిక స్థిరత్వాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి, మనసు ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పాలి. ఇవి నేర్చుకున్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సొంతంగా ఆలోచించే శక్తి ఏర్పడుతుంది. అహంకారం అంటే ఏమిటి, అది మనుషులను ఎలా ఆడిస్తుంది, దానివల్ల వచ్చే కష్టనష్టాలు ఏమిటి వంటి విషయాల్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పాలి. అప్పుడు పిల్లలు ఓటమిలో విజయాన్ని, నిరాశలో అవకాశాన్ని, శత్రువుల్లో స్నేహితుడిని చూడడం నేర్చుకుంటారు. ఏ విషయంలోనైనా నిజమైన విజయం పొందాలంటే సమభావాన్ని, సహృదయాన్ని కలిగి ఉండాలి. పదే పదే పిల్లలకు ఆ విషయం చెప్పడం వల్ల వాళ్ళలో మానసిక పరిపక్వత, స్థిరత్వం ఏర్పడతాయి. వినయం లేని విద్యకు విలువ లేదు. మహాత్ములందరిలో కనిపించే గొప్ప లక్షణం వినయం. పిల్లలకు ఈ విషయాన్ని బాల్యం నుండి నేర్పాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయడం, తోటివారిని గౌరవించడం అలవర్చాలి. వ్యక్తి వికాసానికి స్ఫూర్తినిచ్చే కథలు చెప్పాలి. అప్పుడు వాళ్ళ ప్రత్యేకతను భక్తిలోనైనా, దేశభక్తిలోనైనా వాళ్ళే సృష్టించుకుంటారు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.